హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ బ్లాగ్. ఇంట్లోనే టేస్టీగా హోమ్ మేడ్ చికెన్ పిజ్జా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. 2 కప్స్ మైదాపిండి అయితే తీసుకున్నాను, 1 స్పూన్ షుగర్ అయితే తీసుకున్నాను, 1 స్పూన్ సాల్ట్, 1 కప్ మిల్క్ అయితే తీసుకున్నాను, 2 స్పూన్స్ పెరుగు అయితే తీసుకున్నానండి, 2 స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ మంచిగా కలుపుకొని ఇలాగా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పక్కన అయితే పెట్టేయాలి. తర్వాత చీజ్ని అయితే నా దగ్గర బ్లాక్ ఉంది, అందుకని అయితే దాన్ని అయితే తురుముకున్నాను. తర్వాత ఏంటంటే పిజ్జా బేస్ ఉంటుంది కదండి, అది బేస్ని అయితే ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నా దగ్గర పిజ్జా సాస్ లేదు కాబట్టి నేనైతే షెజ్వాన్ సాస్ వేసానండి. షెజ్వాన్ సాస్ వేసిన తర్వాత ఏంటంటే ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసాను. తర్వాత తురుముకున్న చీజ్ని అయితే వేసాను. నా దగ్గర ఇంట్లో చికెన్ ఫ్రై ఉంది, అందుకని ఆ ఫ్రై అయితే వేసేసాను. తర్వాత పైన ఏంటంటే కొంచెం మళ్ళీ చీజ్ అయితే వేసాను. నేను ముందే 10 మినిట్స్ ముందు ప్రీ హీట్ చేసుకున్న ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. అందులో అయితే మనం రెడీ చేసుకున్న పిజ్జాని అయితే పెట్టేసుకోవాలి. తర్వాత 15 మినిట్స్ లో దాంట్లో కుక్ చేస్తే అయిపోయినట్టే. హెల్తీ అండ్ టేస్టీ చికెన్ పిజ్జా అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.